ఏం పంచదార చిలక, ఏం కావాలి? నువ్వేమడిగినా ఇస్తాను. ఈ పండు కావాలా? బాగా పండింది, తీసుకో. కవ్వు కత్తా కరం కచా కది కవి కపే కడ కథ కవా. ఇదే నీతో వచ్చింది. కా భాషతో కుదిపేస్తావు. మామూలుగా చెప్పు. ఈ ఉత్తరం చదివి పెట్టవా? ఎవరికి రాసింది? జయకృష్ణ వాళ్ళ అమ్మకు రాశాడు. నేను టపాతం దగ్గర లాగేసుకున్నాను. నా గురించి ఏం రాశాడో చెప్పవా? ఏమిటి నవ్వుతున్నావు? వాడు సినిమాల్లో డూప్ గా చేరాడట. నా గురించి ఏం రాశాడో చెప్పవా? నీ గురించి ఒక్క అక్షరం ముక్క రాయలేదు. అయినా పట్నం వెళ్ళిన వాడి గురించి ఆలోచన ఎందుకు? పల్లెటూరు వచ్చిన నా గురించి ఆలోచించక. సర్లే. ఏం జరిగింది? ఏమిటా ఇది? చదివించుకొత్తగా ఇదిగో కాకు కొడకతో. నాయనో, దీనికి ఆకులు బాస్తో చంపేస్తున్నారు నాయనో. ఏమిటే? నీ కొడుకు బాగానే ఉన్నాడు అత్తో. నా ఎకరం పొలం దుక్కి దున్నేవాడే లేకుండా పోయాడు అత్తో. నీ కొడుక్కి పట్నంలో సినిమాల్లో ఉద్యోగం దొరికిందంట అత్తో. మరి ఈ విషయం చెప్పడానికి ఏడుస్తావు దేనికి? పట్నంలో ఉద్యోగం దొరక్క పల్లెటూరు తిరిగి వచ్చేస్తాడని, నా ఎకరం పొలం కట్నంగా తీసుకుని నన్ను కపేకళ్ళి చేసుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇక నాకెక్కడ దొరుకుతాడా అత్తో? ఒరే స్వామి, ఏంటత్తా? నువ్వు పట్నం వెళ్ళి అబ్బాయి ఎట్లా ఉన్నాడో చూసిరారా. అత్తాగే అత్త. ఇప్పుడు పట్నం వెళ్తే గురుడు చిక్కుతాడో లేదో, ఎందుకైనా మంచి రాత్రికి చిక్కడు దొరకడు సినిమా చూసి బయలుదేరతాను.